గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీ మూమెంట్స్ తెలియకుంటే ఏం చేయాలి. చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీ మూమెంట్స్ కొన్ని డేస్ ముందు తెలుస్తాయి, తర్వాత కొన్ని డేస్ తెలివయి. నిన్న తెలుసాయి వాళ్ళ బేబీ మూమెంట్స్ అని తెలియట్లేదు ఎలా అనేసి చాలామందికి ఏం చేయాలో తోచదన్నమాట. అలాంటి వాళ్ళకి వచ్చేసి ఇది బెస్ట్ అండ్ షుడ్ వీడియో అని చెప్పొచ్చు. చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీలో ఎన్ని వారాలకి బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తాయి, ఎన్ని వారాలకి మనకు క్లియర్గా తెలుస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొందరైతే 5వ నెల నిండినా కూడా బేబీ మూమెంట్స్ ఇంకా తెలియట్లేదు, బేబీ చూస్తే యాక్టివ్గా ఉందని డాక్టర్ అంటున్నారు అని చెప్పేసి చాలామందికి ఇలా డౌట్ఫుల్గా ఉంటుందండి. అలాంటి వాళ్ళైతే ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్గా ఫుల్గా వాచ్ చేయండి. వాళ్ళకైతే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు బేబీ మూమెంట్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి చెప్తాను. అంటే మనం ఒక చిన్న టిప్ పాటించామనుకోండి, మన బేబీ అనేది చాలా స్పీడ్గా కదులుతుంది. అది ఎలా కదులుతుంది అనేసి కొన్ని చిన్న చిన్న టిప్స్తో చెప్తాను. మీరు ఇవి డైలీ ప్రయత్నించండి, మీకు మస్ట్ అండ్ షుడ్గా సక్సెస్ అవుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఎవ్రీ మహిళకి ఎలా ఉంటుందంటే, ప్రెగ్నెన్సీలో తన బిడ్డ యొక్క కదలికలు ఎప్పుడు మొదలవుతాయి, తన బిడ్డ యొక్క స్పర్శ తనకు ఎప్పుడు తెలుస్తుందని ప్రతి ఒక్క మహిళ అనేది ఎదురు చూస్తూ ఉంటుందండి. అలాంటి టైంలో వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలా ఉంటారంటే బేబీ కదలికల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూసే సమయంలో బిడ్డ కదలికలు లేకపోయాయి అనుకోండి, ఆ తల్లి ఎలా అనుకుంటుందంటే బిడ్డ యాక్టివ్గా ఉందా లేదా అనేసి చాలా సందేహాలు అనేవి వాళ్ళకి తలెత్తుతూ ఉంటాయన్నమాట. అలాంటి టైంలో వచ్చేసి డాక్టర్స్ కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు. అంటే వాకింగ్ చేయండి, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి ఇలా చెప్తూ ఉంటారు. అవే టిప్స్ కాకుండా మనం కొన్ని సహజసిద్ధ పద్ధతుల్లో మన వెనుకటి కాలంలో మన అమ్మ వాళ్ళు కనుక ఇలా చేస్తే నాకు బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలిసేవని చెప్పేసి అలాంటి టిప్స్ అనేవి మీకు ఈరోజు నేను షేర్ చేస్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక మనకి 14 వారాల నుంచి బిడ్డ కదలికలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఈ 14 వారాల సమయంలో బిడ్డ కదలికలోనే ఏ ఒక్క మహిళకి చాలా తక్కువగా తెలుస్తాయి. అంటే కొందరికి ఏంటంటే కొంచెం బుడుగుం అనే విధంగా నీటి బబుల్స్ లాగా ఏదో కదిలిన విధంగా అనిపిస్తుంది. బట్ ఇది అందరికీ అవుపిస్తుందని చెప్పలేను. 14 వారాల నుంచి బిడ్డ కదలికలోనే మొదలవుతుంది. ఆ కదలికలనే మనకి 20 వారాల వరకు మనకు తెలుస్తూనే ఉంటుందండి. కొందరికి ఏంటంటే 16, 18 వారాల నుంచి తెలియచ్చు. అంటే 4వ నెల నిండేసరికి కొందరికి అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే 4వ నెల నుంచి వాళ్ళు బిడ్డ కదలికలనే తొందరగా అనలైజ్ చేయగలుగుతారు. అదే ఫస్ట్ కన్ఫామ్ అయిన వాళ్ళు మాత్రం 5వ నెల నుంచి 6వ నెల వరకు కూడా వాళ్ళకి ఏంటి బిడ్డ కదలికలను వాళ్ళు అనలైజ్ చేయలేరు. అంటే బిడ్డ కదిలినట్టు కూడా వాళ్ళకి తెలియలేకపోవచ్చు. మనం ఏంటంటే బిడ్డ కదలేదు అని చెప్పేసి ఇన్యాక్టివ్గా ఉందని అనుకోవద్దు. కొందరికి తెలుస్తాయి, కొందరికి తెలియాయి అన్నమాట. 5వ నెల నిన్న తర్వాత మనకి రోజుకు ఒక 10 సార్లు పిండం అనేది కదులుతూ ఉండాలి. మన బేబీ అనేది అనలైజేషన్ ఎలా అంటే 6వ నెల 5వ నెలలో పర్ డేకి ఒక 10 టైమ్స్ అనేది మన బేబీ కదిలింది అనుకోండి, మన బేబీ అనేది యాక్టివ్గా ఉన్నట్టు. ఆ కదలికలు మనం ఎలా గుర్తించాలి? మనకి ఏంటంటే ఇవాళ తెలిసి రేపు తెలియకపోయారు. కొందరు కంగారు పడకండి. మనం కొన్ని ఏంటంటే కొన్ని గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల కానీ, కొన్ని గోరువెచ్చని పాలు తాగడం వల్ల కానీ, కొంచెం స్వీట్ ఐటమ్ తినడం వల్ల కానీ, లేకుంటే మన స్టమక్ మీద టార్చ్ ఆన్ చేసినా కానీ, ఒకవేళ ఆ బిడ్డ యొక్క తండ్రి తన కడుపులో ఉన్న బేబీతో మాట్లాడినప్పుడు కానీ, మన తల్లి సంతోషంగా ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో ఏంటంటే బిడ్డ కదలికలోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒకవేళ మనకు బేబీ మూమెంట్స్ కనుక తెలియకపోయాయి అనుకోండి, మీరు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు కానీ, కొన్ని గోరువెచ్చని వాటర్ తాగేసి మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నారనుకోండి, మీ బేబీ మూమెంట్స్ అనేవి మీకు వితిన్ హాఫ్ అన్ అవర్లో కానీ వితిన్ 10 మినిట్స్లో మన బేబీ మూమెంట్స్ అనేవి మనకి ఈజీగా తెలుస్తాయన్నమాట. అలా కాకుండా ఏదైనా స్వీట్ ఐటమ్ అంటే ఒక బనానా కానీ తినండి, లేకపోతే కొంచెం షుగర్ కానీ, కొంచెం స్వీట్ కానీ ఏదో ఒకటి తిన్నారనుకోండి, దానికి కూడా బేబీ అనేది చాలా తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇవి తిన్న వెంటనే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలండి. ఎలా అంటే నడవడం కానీ అలా చేయకూడదు. నడవడం వల్ల ఏంటంటే బేబీకి కొంచెం ఏంటంటే పడుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. మనం ఎక్కువ పడుకున్న టైంలో బేబీ ఎక్కువ కదులుతుంది, మనం నడిచిన టైంలో బేబీ కదలడం చాలా తక్కువ సందేహాలు ఉంటాయన్నమాట. మనం ఏ తిన్నా కూడా వితిన్ 15 మినిట్స్లో మనం ఏంటంటే ఒక లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నాం అనుకోండి, మన బేబీ మూమెంట్స్ అనేవి మనం ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. ఈ చిన్న టిప్స్ మన మదర్ వాళ్ళు కూడా ఎలా అంటారంటే మార్నింగ్లో కానీ కొన్ని పాలు తాగిన వెంటనే నా బేబీ తిరిగేది అని చెప్తూ ఉంటారు. అలా అన్నమాట. ఈ చిన్న టిప్స్ యూస్ చేయండి. వాటర్ తాగడం కానీ, గోరువెచ్చని పాలు తాగినకో మీకు ఈజీగా వితిన్ 15 మినిట్స్లో మీకు బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ఇలా ఏంటంటే బేబీ మూమెంట్స్ 1-2 డేస్ తెలియకుంటే ఇలా ట్రై చేయండి. ఒకవేళ అలా కాకుండా కంటిన్యూగా 2 or 3 డేస్ తెలియకపోయాయి అనుకోండి, మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి అనేది రీచ్ అవ్వండి. ఎందుకంటే బేబీ మూమెంట్స్ అనేవి ఆగిపోయాయి అనుకోండి, బేబీ ఇన్యాక్టివ్గా ఉన్నట్టు కూడా ఉంటుందన్నమాట. మీరు చిన్న టిప్స్ ద్వారా తెలుసుకున్నారనుకోండి,
అనుకోండి మీ బేబీ మూమెంట్స్ అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ 2 days కూడా తెలియకపోయానుకో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన డాక్టర్ చెప్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే 6th month వరకు వెయిట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే 5th month వరకు కూడా వెయిట్ చేయొచ్చు అన్నమాట బేబీ మూమెంట్స్ తెలియడానికి. ఈ చిన్న టిప్స్తో మీరు బేబీ మూమెంట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.